అమ్మ అసలు ఆదివారం రోజు విశిష్టత ఏంటి? ఏ దేవుడిని పూజించాలి? అసలు ఆ రోజు ఏ పనులు చేయాలి? చేయకూడదంటారు? చాలా మంచిది. హ్మ్. మనకి వారంలో 7 రోజుల్లో మొదటి హ్మ్. రోజుగా మనం భానువారం, హ్మ్. ఆదివారాన్ని మనం హ్మ్. తీసుకుంటున్నాము. హ్మ్. ఆదివారం ఆ పేరులోనే ఉంది. హ్మ్. రవికి సంబంధించింది. అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించిందనమాట. ఈ రోజున చాలా పవిత్రమైన రోజు. హ్మ్. ఈ రోజున సూర్య భగవానుడినే మనం ఆరాధన చేసుకోవాలి. హ్మ్. అందులోనూ సంవత్సరంలో హ్మ్. మనకి కొన్ని విశేషమైన రోజులొస్తాయి. హ్మ్. ఆదివారం, సప్తమి కలిసొచ్చిన తిథి. హ్మ్. వారం ఆదివారం. హ్మ్. సప్తమి తిథి హ్మ్. అంటే ఏడవ తిథి హ్మ్. కలిసొచ్చిందొస్తుంది. అప్పుడు దాన్ని భాను సప్తమి అనంటారు ఆ రోజున. హ్మ్. ఇది మీకు ఎప్పుడొస్తోందో విశేషంగా మీరు చూసుకొని, ఈ భాను సప్తమి రోజున విశేషంగా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయటం హ్మ్. అంటే విశేషమైన రోజు గాబట్టి. హ్మ్. సంవత్సరంలో ఎప్పుడొచ్చిందో చూసుకొని చేసుకునేదది. ఆ రోజున ఆయనకి యథావిధిగా పూజాది కార్యక్రమాలు చేయటం, అర్ఘ్యం ఇవ్వటం, హ్మ్. ఏదైనా తీపి పదార్థం పొంగలి గాని ఏదైనా చేసి ఆయనకి నైవేద్యం ఇవన్నీ చేసుకునేది భానుసప్తమి రోజున. హ్మ్. ప్రతి ఆదివారం మనం చేయదగ్గ విశేషం గురించి చెప్పుకుందాం. హ్మ్. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకుంటూ, హ్మ్. సూర్య నమస్కారాలు చేసుకుంటూ, హ్మ్. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకుంటూ హ్మ్. ఏవండీ హ్మ్. సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు గాని, పారాయణాలు గాని చేసుకుంటూ హ్మ్. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు హ్మ్. ముఖ్యంగా వాళ్ళు గూడా సూర్య నమస్కారాలు చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. హ్మ్. ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు. హ్మ్. ప్రత్యక్ష దైవం మనకి హ్మ్. సూర్య భగవానుడే. హ్మ్. ఆది మానవుల కాలం టైంలో గూడా మనకి ఈ విగ్రహాలు, ఆరాధన లేని టైంలో గూడా హ్మ్. మనం సాక్షాత్ సూర్యచంద్రుల్నే హ్మ్. భగవత్ స్వరూపులుగా హ్మ్. చేసుకొని ఈ సూర్యచంద్రుల ఆరాధన చేయటం జరిగేది. హ్మ్. కాబట్టి ఆదివారం అనేది సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వారం కాబట్టి, హ్మ్. సూర్యుడికే ఆరాధన చేసుకోవాలి. హ్మ్. అది రవికి సంబంధించిన వారమే. హ్మ్. రవివారం అని గూడా పిలుస్తారు. హ్మ్. ఈ రోజున మాంసం తినకూడదు. హ్మ్. తలకు కొబ్బరి నూనె రాసుకోకూడదు. హ్మ్. తలంటు పోసుకోకూడదు. హ్మ్. కల్లు, సారా తాగకూడదు. హ్మ్. చాలా నియమనిష్టలతో ఉండవలసిన వారం భానువారం. హ్మ్. అమ్మ సోమవారం రోజు యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? చాలా విశేషమైనది సోమవారం. హ్మ్. వారాల్లో హ్మ్. దీనికి ముఖ్యంగా మనకు సోమవారం అనేసరికి శివయ్య శివుడు. గుర్తుకొస్తాడు. హ్మ్. శివారాధన చేసుకోవటం. హ్మ్. శివుడితో పాటు హ్మ్. ప్రమద గణాలున్నాయి గదమ్మా! నందీశ్వరుడికి గాని, గణపతికి గాని, హ్మ్. దుర్గాదేవికి గాని, ఈ హ్మ్. శివుడికి సంబంధించిన ఆరాధనలన్నీ మనం చేసుకోవచ్చు. హ్మ్. శివుడికి రుద్రాభిషేకాలు చేయటం, బిల్వంతో కూడిన దళాలతో పూజలు చేయటం, హ్మ్. ఆ తర్వాత ఎవరైనా శివాలయ దర్శనాలు చేసుకోవటం. హ్మ్. తర్వాత ఎక్కువగా చంద్రుడికి కూడా ప్రభావం ఉంటుంది అంటారు గాబట్టి, హ్మ్. చంద్రుడికి సంబంధించిన ఆరాధనా కార్యక్రమాలు కూడా చేసుకోవటం అనేది సోమవారం రోజున హ్మ్. చాలా ముఖ్యమైనది. హ్మ్. ఎవరైనా మానసికమైన సమస్యలు, ఒత్తిడి హ్మ్. ఏదైనా ఆఫీసు వర్గంగా గానీ, కుటుంబ సమస్యలతో కానీ, హ్మ్. ఏదైనా మానసికంగా మనకి ఒత్తిళ్ళున్నాయని అనుకున్న వాళ్ళు, ఈ హ్మ్. రోజున శివాలయాలకెళ్ళి గానీ, హ్మ్. లేకపోతే ఏదైనా మీకిష్టమైన దేవాలయాలకు వెళ్లి గానీ, పూజ చేసుకోవటమే మంచిది. హ్మ్. చంద్ర ఆరాధన చేయటం గూడా చాలా మంచిది సోమవారం రోజున. ఆ రోజు చేయకూడని పనులేమైనా ఉన్నాయమ్మా? ఏ రోజునైనా సరేనండి. మనం హ్మ్. నియమనిష్టలతో ఉండాలి. ఈ రోజున మనం యథావిధిగా ఈ రోజున మనం పాటించుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేదదే ఆ రోజు, ఈ రోజుని గాని. హ్మ్. అంటే ఆ రోజు పర్టిక్యులర్‌గా మీరు చెయ్యాలి అనుకుంటుంటే, హ్మ్. పర్టిక్యులర్‌గా చెయ్యాల్సిన అవసరం లేదు. మేము చెయ్యమనుకునే వాళ్ళకి ఈ పట్టింపులు లేవండి. హ్మ్. ఈ రోజున గూడా అంతే. మాంసం తినకుండా ఉండటం, హ్మ్. కల్లు, సారా తాగకుండా ఉండటం, హ్మ్. చుట్టా బిడి తాగకుండా ఉండటం, దాంపత్య నిషిద్ధం హ్మ్. ఇవన్నీ మనం ఆచరించుకోవాల్సినవి. హ్మ్. అమ్మ మంగళవారం యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు ఏ పనులు చేయాలి? ఏ దేవుడిని పూజించాలి? చాలా గొప్పది మంగళవారం. హ్మ్. మంగళవారం నాడు కుజుడికి సంబంధించినవి. హ్మ్. కుజుడికి సంబంధించిన వారంగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. హ్మ్. నవగ్రహాల్లో కుజుడికి. హ్మ్. కుజుడికి సంబంధించిన ఏ అంటే కుజుడికి సంబంధించి జాతకపరంగా ఏదైనా మీకు కుజ దోషం ఉన్నా, హ్మ్. ఆహ్,
కుజుడికి సంబంధించిన మీకు హ్మ్. జాతక పరంగా దశలు జరుగుతున్నా, హ్మ్. అంతర్దశలు గాని, దశలు గాని జరుగుతున్నా, హ్మ్. కుజుడికి సంబంధించిన జపాలు చేసుకోవటం గాని, కుజారాధన చేయటం గాని, కుజుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం గాని, హ్మ్. తర్వాత కుజుడు భూమికి సంబంధించిన భూకారకుడు కుజుడు. కాబట్టి హ్మ్. ఈ రోజున చేయకూడని పనులేమిటంటే, హ్మ్. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నా హ్మ్. భూమిని దున్నకూడదు. హ్మ్. భూమిని దున్నటం, హ్మ్. భూమిని తవ్వటం, హ్మ్. తవ్వి అంటే తవ్వుడు పనులు. హ్మ్. భూమికి సంబంధించిన మీరు జేసీబీతో చేస్తారా? డోజర్‌తో చేస్తారా? హ్మ్. పలుగుతో చేస్తారా? నాగలితో చేస్తారా? హ్మ్. భూమిని తవ్వే పనులు చేయరాదు. హ్మ్. భూకా భూకారకుడు కాబట్టి. అట్టాగే హ్మ్. ఏదన్నా మీకు లావాదేవీ సమస్యలు, భూ సమస్యలు గాని, కోర్టు వివాదాలు గాని ఏమన్నా ఉన్నాయంటే, హ్మ్. ఈ రోజున కుజుడి యొక్క ఆరాధన చేయటం వల్ల హ్మ్. మీకు ఈ సమస్యలన్నీ తొలగుతాయి. హ్మ్. కాబట్టి ప్రత్యేకంగా ఏదైనా కుజుడికి సంబంధించి మీరేమన్నా పూజలు, పునస్కారాలు చేయాలనుకున్నప్పుడు హ్మ్. యథావిధిగా నియమనిష్టలన్నీ హ్మ్. మిగతా పూజలకి, వ్రతాలకి మనం ఎలా చేస్తున్నాం వారాలకి అదే నియమనిష్టలు వర్తిస్తాయి ఈ రోజున. ఓకే. అమ్మ బుధవారం యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి? చాలా మంచిది. బుధవారం కూడా మనకి, మనకి నవగ్రహాల్లో బుధుడికి సంబంధించినవి. అంటే హ్మ్. బుద్ధికి సంబంధించినవి గాని, ఏదైనా చదువుల్లో ముందుకెళ్ళాలన్నా, హ్మ్. లేకపోతే ఏదైనా ముఖ్యమైన పరీక్షలు గాని ఏమన్నా మనం హ్మ్. రాయాలన్నా గూడా బుధుడికి సంబంధించిన ఆరాధన, హ్మ్. నవగ్రహాల్లో ఆయన దగ్గరికెళ్ళి పూజ చేసుకోవటం. హ్మ్. తర్వాత నరసింహస్వామి యొక్క ఆరాధన. బుధుడికి హ్మ్. బుధవారం రోజున హ్మ్. నరసింహస్వామి ఆరాధన చేయటం, నరసింహస్వామి వారి గుళ్ళకి వెళ్ళటం, హ్మ్. అట్లాగే నరసింహస్వామితో పాటు మహాలక్ష్మి ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యమైనది, మంచిది. హ్మ్. కాబట్టి నరసింహస్వామికి ఎక్కువ ప్రీతికరమైన రోజు బుధవారం అంటారు. ఓకే. గురువారం యొక్క విశిష్టత ఏంటమ్మా? ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి? చాలా ముఖ్యమైన ప్రశ్న. వారంలో గురువారం కూడా హ్మ్. దాంట్లోనే ఉందమ్మా. గురువుకు సంబంధించిన ఆరాధన. హ్మ్. గురువుకు సంబంధించిన ఆరాధన చేయటం, హ్మ్. ఏదైనా గురుగ్రహం బావుండాలి. హ్మ్. గురువు యొక్క అనుగ్రహం బావుంటేనే మనకి హ్మ్. ఒక మంత్రశాస్త్రంలో గానీ, విద్యా విధానంలో గానీ, లేతే తెలివితేటల్లో గానీ, మనకి ముందుకు కొనసాగాలి అంటే గురుబలం బావుండాలి హ్మ్. జాతకపరంగా. కాబట్టి గురుగ్ర గురువ జాతకపరంలో మనకి గురుగ్రహంతో పాటు గురు మహద్దశ జరుగుతోందనుకోండి. హ్మ్. అంతర్దశలు హ్మ్. ఏవన్నా ఒక శని గాని, రాహువు గాని, కేతువు గాని ఏమన్నా జరుగుతున్నప్పుడు గాని, హ్మ్. వాటి ప్రభావం ఏమన్నా ఉన్నా గూడా ఈ రోజున ఆ హ్మ్. గ్రహాలతో పాటు గురువుకి గూడా పూజ చేసుకోవటం వల్ల హ్మ్. మనకి విశేష ఫలితాలు దొరుకుతాయి. మీకు వంశంలో గూడా మీకు ప్రత్యేకంగా గురువులుంటారు. హ్మ్. వంచంలో గాని, లేతే మీకిష్టమైన ఏదైనా ఇప్పుడు స్వామీజీలు గాని, పీఠాధిపతులు గాని ఎవరున్నారు, మనం గురుభావంతో చూస్తున్నాం అనుకున్నప్పుడు గాని, హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి మనం ఆశీస్సులు తీసుకోవటం, హ్మ్. వాళ్ళని కలవటం, విశేషంగా ఏదైనా మాట్లాడుకోవటం, ఈ ఈ రోజున మనం గురువారం నాడు చేసుకుంటే మంచిది. హ్మ్. అలాగే గురువారం రోజున దత్తాత్రేయమూర్తి అవధూత హ్మ్. గదమ్మా! హ్మ్. దత్తాత్రేయమూర్తి ఆరాధన చేసుకోవటం. హ్మ్. చాలామంది సాయిబాబా గుడికెళ్ళి హ్మ్. స్వామివారిని సాయిబాబా గుళ్ళల్లో పూజ చేసుకోవటం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి, హ్మ్. అవధూతల పరంగా గురువారం మటుకు చాలా మంచిది. హ్మ్. గురు ప్రభావం కలిగింది. అమ్మ శుక్రవారం యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి? చాలా మంచి ప్రశ్న. శుక్రవారం అంటేనే ఆడవాళ్ళు. ఆడవాళ్ళంటేనే శుక్రవారం హ్మ్. మహాలక్ష్మి చక్కగా కళకళలాడుతూ ఉంటారు. హ్మ్. అందరూ చక్కగా ఏదైనా కొత్త చీరలు కట్టుకోవాలన్నా, చేయాలన్నా శుక్రవారం రోజున ఎక్కువగా మనం అమ్మవార్లకు సంబంధించిన దేవాలయాలకెళ్ళి పూజలు చేసుకోవటం. దుర్గాదేవి గాని, ఎవరైనా గాని సరస్వతీదేవి గాని, హ్మ్. ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటం. ఈ రోజున ఇంట్లో మీరు ఏదన్నా ఉత్సవమూర్తులు గాని ఏమన్నా ఉన్నాయనుకోండి, మహాలక్ష్మికి గాని ఎవరికైనా శ్రీ సూక్తంతో గాని దేనికైనా హ్మ్. అభిషేకాలు చేసుకొని, హ్మ్. లేత మారేడు దళాలతో గాని, తులసి దళాలతో గాని, లేకపోతే కలువ పూలతో గాని, హ్మ్. దేంట్లో అన్నా మీరు విశేషంగా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. హ్మ్. తర్వాత సుఖ సంతోషాలతో ఉంటారు. హ్మ్. ఏదన్నా కొత్త వస్తువులు ఏమన్నా ఉంటే గనక ఇంట్లో ఈ రోజున మన ఇంట్లో ప్రారంభం చేసుకోవటం అనేది మంచిది. అంటే హ్మ్. లోగా మీరు కొనుక్కున్నా హ్మ్. ఈ రోజున కట్టుకోవటం అనేది శుభప్రదం. హ్మ్. అట్లాగే హ్మ్. కొత్తవి ఏదన్నా బట్టలుంటాయి మనం కట్టుకోవాలి గదా! హ్మ్. కొత్త బట్టలు కట్టుకోవాలన్నా గూడా ఈ రోజు శుభప్రదం. లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం చాలా ముఖ్యమైంది. అమ్మ శనివారం యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి? చాలా మంచిది. హ్మ్. శనివారం అనేసరికి మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద గోవింద. సదా!
వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం. వెంకటేశ్వర స్వామిని శనివారం రోజున మనం ఎందుకు ఆరాధన చేసుకోవాలంటే, ఎవరికైనా జాతకంలో శని మహర్దశ నడుస్తున్నా, హ్మ్. పరిస్థితులు బాగోపోయినా, హ్మ్. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని కొలిచి ఆయన్ని ప్రార్థన చేసుకోవటం వల్ల, ఆయన పూజలు చేయటం వల్ల, ఈ హ్మ్. శని దేవుని యొక్క ప్రభావం ఏదైతే చెడు ప్రభావాలు హ్మ్. పోయి, హ్మ్. శనిదేవుని యొక్క మంచి అనుగ్రహం, కటాక్షం మనకి లభిస్తుంది. హ్మ్. కాబట్టి శనివారం రోజున మీరు తప్పకుండా మీకెక్కడన్నా నవగ్రహ మండపాలు గనక ఉంటే గనక అక్కడికెళ్ళి హ్మ్. అక్కడ తైలాభిషేకం చేసుకోవటం. హ్మ్. అందులోనూ శనివారం త్రయోదశి గనక కలిసొస్తే, హ్మ్. ఇందాక మనం భానుసప్తమి గురించి కనుక చెప్పుకున్నట్టు, హ్మ్. శనివారం త్రయోదశి కలిసి వచ్చినవి మనకి పంచాంగంలో మీరు చూసుకుని, ఈ హ్మ్. రోజున విశేషంగా హ్మ్. నవగ్రహాల దగ్గర హ్మ్. తైలాభిషేకాలు చేసుకోవటం గాని, యథావిధిగా పూజాది మొత్తం నవగ్రహాలకన్నిటికి కలిపి హ్మ్. పూజలు చేసుకోవటం అనేది చాలా హ్మ్. విశేషం. ఎక్కువగా మన నవగ్రహాల పూజ చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవటం, హ్మ్. శనిదేవుని ఆరాధన చేసుకోవటం, ఏదైనా విశేషమైన హోమాలు చేసుకోవటం శనివారం రోజు చేసుకుంటే చాలా మంచిది. హ్మ్. ముఖ్యంగా అందరం మనం శనివారం వెంకటేశ్వర స్వామి గారికి అనుకుంటాం. అమ్మ అందరికి చిన్న సందేహం. అసలు శనిగ్రహాల చుట్టూ, నవగ్రహాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటారు? న్యాయంగా అయితే 9 గ్రహాలు కాబట్టి 9 ప్రదక్షిణాలు చేయాలంటారు. హ్మ్. కొన్ని చోట్ల నవగ్రహ మండపంలో హ్మ్. మృత్యుంజయ లింగం అని కూడా ఒకటి ప్రతిష్ఠ చేస్తారు. హ్మ్. అపమృత్యు భయ నివారణలు అంటే యాక్సిడెంట్ల వల్ల గాని, ఏదన్నా దుర్మరణాలు జరుగుతూ ఉంటాయి గదమ్మా! హ్మ్. జాతకరీత్యా అట్లాంటి గ్రహ ప్రభావాలు గాని మీకేమన్నా ఉన్నాయని ఎవరైనా జ్యోతిష్య పండితులు గాని, పెద్దవాళ్ళు గాని మీకు చెప్పినప్పుడు, హ్మ్. వీటి ప్రభావాన్ని తొలగించుకోవటానికి నవగ్రహాలతో పాటు మృత్యుంజయ లింగం అని ఒకటి ప్రతిష్ఠ చేస్తారు ఆ హ్మ్. ఘట్టం మీద. హ్మ్. కాబట్టి ఆ మృత్యుంజయ లింగానికి గూడా ఇంకో ప్రతిష్ఠ చేయటం అనేది మంచిది. హ్మ్. మనకు 9తో పాటు 3 9లు చేయొచ్చు హ్మ్. ప్రదక్షిణాలు. హ్మ్. దానికి ప్రత్యేకంగా మళ్ళీ మృత్యుంజయ లింగానికి కూడా ఒక ప్రతిష్ఠ మనం ఒక ఒక ప్రదక్షిణ ప్రదక్షిణ చేయాలి. చేసుకోవటం. హ్మ్. లేతే 3 ప్రదక్షిణాలు చేయటం వారికి ప్రత్యేకంగా. హ్మ్. వారికి ప్రత్యేకంగా నైవేద్యాది కార్యక్రమాలు పెట్టుకోవటం కూడా హ్మ్. మంచి పద్ధతి. ఎప్పుడైనా మీరు నవగ్రహ మండపంలో మృత్యుంజయ లింగం గూడా ఉంటుంది. గమనించుకోవచ్చు. ధన్యవాదాలు.